ముందుగా షాబాష్పల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను షాబాష్పల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసినాను. గత 30 సంవత్సరాల నుండి నేను ఎన్ఎస్ఐ కాలేజ్ ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా, ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, అలాగే 2013లో ఈ గ్రామానికి మేము సర్పంచ్గా కూడా చేసినాము. మరియు బీసీ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ముఖ్యంగా నేను నా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటాను. మా గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఇంకా చాలామందికి పట్ట రాలేదు. అవి ఇప్పించుట కొరకు కృషి చేస్తాను. అలాగే మా గ్రామంలో ఇంకా కొన్ని గెజెట్ కానీ ఒక 10-12 ఇండ్లు కూడా ఉన్నాయి. అవి గెజెట్ చేయించి వారికి కూడా ఇండ్ల నష్టపరిహారం ఇప్పిస్తాను. మరియు ఈ గ్రామంలో చాలా వరకు 125 ఇండ్లు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి వాటి నంబర్ అయింది, 2-3 సార్లు హియరింగ్కి వెళ్ళడం అయింది. ఫైనల్గా మళ్ళీ వాటిని రీపేమెంట్ చేయమని ఆర్డర్ కాపీ కూడా వచ్చింది. అతి తొందరలోనే నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత మా ఊరు మొత్తానికి మళ్ళీ ఇండ్లై పేమెంట్ చేపిస్తాను. మరియు ఇంకా 18 సంవత్సరాలు నిండిన యువకులకు చాలా వరకు అప్పుడు కట్ ఆఫ్ డేట్ తీసుకున్నా, మళ్ళీ ఇప్పటి వరకు కూడా చాలా ఇప్పుడు వాళ్ళు అప్పుడు యువకులు ఉండే ఇప్పుడు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టి చాలా పెద్దవారైనారు. వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి పోయే పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడా ఒక్కరికి పట్ట రాలేదు. వాళ్ళందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇప్పిస్తానని గతంలో కూడా నేను చాలామందికి ఇండ్ల పట్టాలు ఇప్పించినాను. చాలామందికి కూడా ఇండ్ల నష్టపరిహారం ఇప్పించినాను. అది మీరు తెలుసుకోవచ్చు. నేను ఒక మాట ఇస్తే తప్పేడని కాదు. నేను ఏ విషయంలోనూ నీతి నిజాయితీగా పనిచేసుకుంటూ మా గ్రామాభివృద్ధిలో పాటుపడతానని, అలాగే మరియు ఈ గ్రామ ప్రజలు అందరూ నా యొక్క ఇంకా అప్పుడు నేను 2013లో మా గ్రామంలో సర్పంచ్గా ఉన్నప్పుడు తెచ్చిన విగ్రహాలు దేవతామూర్తులై అలానే ఉన్నాయి. వాటి ఆ గుళ్ళు కూడా కంప్లీట్ చేస్తాను. మరి ఇంకా 2-3 గుళ్ళు పెండింగ్లో ఉన్నాయి. ఎల్లమ్మ గుడి కూడా గౌరవ పొన్నం ప్రభాకరణ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటిని కూడా ఎల్లమ్మ గుడి కూడా కట్టిస్తాం. ఇంకా 2-3 గుడులు మరియు అక్కడ ఒక అంగన్వాడీ భవనం లేదు. వాటిని కూడా కమ్యూనిటీ హాల్ను కూడా ఇంకొకటి కుల సంఘాల భవనాలు కూడా అవన్నీ మంజూరు చేస్తాను అని మా గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని షాబాష్పల్లి గ్రామ ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను.